కొలసీలకు రాసిన పత్రిక 2:14. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. అపవాది వాడు అడ్వకేట్, మన అడ్వకేట్ యేసయ్య. వాడు అన్ని నిందలేస్తున్నాడు పట్టుకొచ్చి. సో అపవాది నీ మీద ఏమీ నేరము లేకుండా వాడు రాడు. యేసుప్రభువు ఒక మాట అంటారు, హీ హాస్ నథింగ్ ఇన్ మీ. వాడికి నాతో ఏ సంబంధము లేదు, ఎందుకంటే నాలో పాపము లేదు కనుక వాడికి నాతో పని ఉండదు. ఏదన్నా ఉంటేనే రాగాడు నా దగ్గరికి. పేతురు దగ్గరికి ఎందుకు వచ్చాడు? పేతురులో గర్వం ఉంది, అది నా గుణం, మీ ఊళ్ళో కనపడ్డది, జల్లించుకుంటా ఇచ్చే అన్నాడు. సరే నువ్వు జల్లించుకో, నేను ప్రార్థించా. తర్వాత అతను బలపడి సంఘాన్ని తరతరములు బలపరుస్తూనే ఉంటాడు అన్నాడు. హీఈస్ ద స్టోన్. సో అపవాది ఏదైతే చేశాడో, దేన్నైతే ఆకు వలె బలహీనంగా చేశాడో, దేవుడు దాన్ని బండగా మార్చి స్థిరపరచును గాక. ఈ రోజు నుంచి నీవు బండగా బలముగా మార్చబడదు గాక. ఈ అపవాది వచ్చి అడ్వకేట్గా, ఇదిగో దీని ప్రకారం ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు లిస్ట్ అంతా తీస్తాడు. అంతా వేసిన తర్వాత సడన్గా వస్తాడు అడ్వకేట్గా వచ్చి, అదంతా క్రాస్లో అయిపోయింది, నువ్వు నిర్దోషివి, వెళ్ళిపో అంటాడు. ద క్రాస్ లీగల్లీ క్యాన్సిల్డ్ సాటన్స్ రైట్స్. ఈ లెక్కన ఎవరి పొరపాట్లన్నా చూసి నిందించొచ్చా? అడ్వకేట్ కోపం వస్తుంది. ఎవరు అడ్వకేట్? అడ్వకేట్ జీసస్. అకార్డింగ్ టు ద ఎనిమీస్ కేస్ లిస్ట్ దెర్ ఈజ్ నో లీగల్ కేస్ లెఫ్ట్ అగైన్స్ట్ యూ. అంటే శత్రువులకు ఉండేటువంటి కేసుల్లో నీ మీద ఒక్క కేసు కూడా లేదు. ఎవ్రీ అక్యూజేషన్ అగైన్స్ట్ యూ వాజ్ నెయిల్డ్ టు ద క్రాస్. నీ మీద మోయబడిన ప్రతి నేరము సిలువ మీద మోపడ్డది కనుక. ఈ పాయింట్లన్నీ పెట్టుకుని ప్రార్థించండి. నువ్వు ప్రార్థించే మధ్యలోనే నీకు జవాబులు వచ్చేస్తాయి.